కావాలనే నువ్వు బ్యాడ్గా చేసినావా? చేసినావా? నువ్వు కొద్ది కూర్చో. మేమైతే మా మమ్మీకి మొత్తం ఎత్తున్నాం. ఎవరి లెక్క మేకప్ వేస్తున్నావా? దయ్యం లెక్క వేస్తున్నావా? దయ్యం లెక్క వేస్తున్నావా? హాయ్ చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు వెన్నెల పొద్దుగంటి. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వెన్నెల పొద్దుగంటి. ఏంటి? మేకల ఫుడ్. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను నాకు మేకప్ వేస్తారట ఇవాళ. ఎప్పుడు డైలీ మమ్మీ నీకు ఇది పెడతా అది పెడతా అని అంటారు కదా, అందుకని ఇవాళ ఒకసారి ఛాన్స్ ఇస్తున్నా. తినైతే నాకు మేకప్ వేస్తాడు ఇవాళ. చూద్దాం. ఫస్ట్ ఏదేస్తారు మాకు తెలుసా? ఇదా ముగ్గేస్తున్నా. సంక్రాంతి ముగ్గారే. పర్లేదు, బాగానే వేస్తుంది కదా, చిన్న చిన్న డాట్స్ పెట్టి. నిజంగా ఎట్లా వేస్తుందో అనుకున్నా. క్యూట్ క్యూట్ వేస్తుంది కదా. ఏమున్నా అప్పుడప్పుడు చిన్నపిల్లలకి ఇలాంటి చేపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అప్పుడే పౌడర్ తీస్తుంది. ఫస్ట్ ఇది క్లీన్గా చేయి. తిని ఇట్లనే ప్రోడక్ట్ వేస్ట్ చేస్తానని నేను నార్మల్ ప్రోడక్ట్ ఇందులో పెట్టిన. పెద్దవాళ్ళు వేసినట్టు వేస్తుంది కదా, కొద్దిగా రబ్ చేయడం కరెక్ట్గా వేయలే కానీ చాలా నీట్గా అయితే వేస్తుంది. చూడండి, అప్పుడే లంచ్ బ్రేక్ కూడా ఇచ్చేసింది. మధ్యలో తింటున్నావు, మేకప్ వేస్తున్నావా? తిని వేస్తుందట. ఇప్పటి వరకు చూస్తుంటే ఎంత క్యూట్గా వేస్తుందో అనిపించింది కదా. అసలు ఇప్పుడు ఉంది ఆట. ఇప్పుడు వేస్తే ఇక తను సేమ్ ఇక తను ఫస్టే చెప్పింది కదా దయ్యం లెక్క వేస్తున్నా అని. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది దయ్యం లెక్క వేసుడు. ఫాస్ట్గా వేయాలి. నిద్ర వస్తుంది నువ్వు వేస్తే. రాదా నిద్ర రాదా? సూపర్ సూపర్ రా నాని, క్యూట్గా ఎత్తున్నావు. తర్వాత ఓపెన్ చేసేయాలా? చేయవచ్చా? ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? నువ్వే ముందుకు జరిగేదా? తిను నాకు వేస్తుంటే నిజంగానే ఒక మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసినట్టు అంత నీట్గా. అంటే తను వేసే విధానం, వేసే లాంగ్వేజ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఎప్పుడో వీడియో నాకైతే తను ఎలా వేస్తుందో ఏమో తెలియదు కానీ తన ఫేస్ విధానము, తను వేసే విధానం అయితే బాగా నచ్చింది. ఆ పట్టుకునే విధానము. ఘోరంగా అదే. అప్పుడప్పుడు పిల్లలతోని ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఎంటర్టైన్గా ఉంటుంది. అండ్ మనకు కూడా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఎందుకు నాకైతే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. నా కూతురు నాకు వేస్తుంది మేకప్ అని. అంటే
చిన్న వయసులో ఎంత నీట్గా వేస్తుంది అంటే ఎంతైనా ఎంటర్టైన్మెంట్ అనేది అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంది తను వేస్తుంటే ఇటుపక్క బాగానే వేసింది, కానీ ఇటుపక్క చూడండి పోగొట్టేసింది. నేను వాళ్ళకి ఎప్పుడైనా కాటుగా మొత్తం కళ్ళకు పెట్టా, ఎందుకంటే ఎఫెక్ట్ అయిపోతే చిన్నపిల్లలకని నేను అస్సలే కాటుగా పెట్టా, మేకప్ వేయ. అందుకే సైడ్కు వాళ్ళు పెట్టు అంటే ఒకవేళ సైడ్కి ఇట్లా పెడతా అని తనకు కూడా అదే విధానం తెలుసు కాబట్టి నాకు కూడా అట్లనే పెట్టింది. ఇంకా ఇంకే దండం చేస్తాం మళ్ళీ చేతి పెడతా మమ్మీ దీని అక్కడ ఎందుకు ఎడబెడుతుండు ఎందుకు ఎందుకు ఎడబెడుతుండు ఎందుకు దాంట్లో చూడొస్తారా వాళ్ళన్నా వద్దు నీ మేకప్ ఛాలెంజ్ ఏంటో కానీ నాకు వద్దు, పింపుల్స్ అయిపోయి పింపుల్స్ అయితే కానీ చాలు ఇది ఫస్ట్ ఇది చెప్పినట్టు నా దగ్గర నిండిపోతుంది. గట్ల చూడొస్తారా ఇక్కడనే ఇట్లా అనాలి, అట్లా కాదు నాని, ఇక్కడనే ఇట్లా రబ్ చేయాలి. ఇవేంది నాని ఇంతేనా? పౌడర్ కూడా వేస్తారా? ఈ మేకప్ వేసినాక మళ్ళీ పౌడర్ కూడా వేస్తారా? వేస్తారా? అవలు ఎవరు మమ్మీ? వస్తాలే ఇంకా నీకు నార్మల్ ప్రోడక్ట్ ఇచ్చిందని ఏమైందిరా? లేకపోతే నా మొత్తం వేస్ట్. హిమాలయ పౌడర్ మీకోసం అని తెచ్చా. బోళ్ళని దోమినట్టుగా ఉంటుంది కదా ఇక్కడ. నన్ను బోళ్ళనైనా కొంచెం మంచిగా డేంజర్. ఎవరు మమ్మీయేనా? చాలు నాని, ఇంకా చాలు 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 చాలు. ఇంకేముంది? ఇంకేంటిది? అదే ఎక్కడ పెడతారు? ఏడుంది? ఎగిరి పీకి ఆగింది.
ఏం పోయింది? బొట్టు పిల్ల 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 సిల్లి ఫెల్లోనా? ఇల్లు మాటలు వచ్చు సిల్లి ఫెల్లోనట. నోరిప్పితే కోటలు కట్టేసారి. ఎవరైనా మమ్మీని సిల్లి ఫెల్లో అంటారా? అంటారా? ఉంటారు. అంటారా? ఏ స్కూల్లో నేర్చుకుంటున్నావు? సరిపోతుంది. ఇది ఒకటి నేను పెట్టేసుకుంటా. అన్నీ నీకు పెట్టేస్తలేవు కదా. నువ్వు ఇంత బాగా మేకప్ వేసినావు కదా అని, ఇంత బాగా మేకప్ వేసినందుకు ఈ బొట్టు పిల్ల అంటుకుంటలే. మా చిటితల్లి ఇంత బాగా మేకప్ వేసింది కదా, మీకు ఎవరికైనా నచ్చితే కమెంట్ చేయండి పక్కా. ఎట్లా వేసిందో రేటింగ్ కూడా ఇవ్వాలి. చెప్పు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఈ మేకప్ గురించి? నో చెప్పు. ఎట్లా వేసినావు మేకప్? మంచిగా వేసినావా? దయ్యం లెక్క ఉందా మమ్మీ? మంచిగా ఉందా? దయ్యం లెక్క ఉంది. ఎట్లుంది మమ్మీ? దయ్యం లెక్క ఉంది. మంచిగా లేదా? మంచిగా అంటే నువ్వు అంత మేకప్ మంచిగా వేసినావా చేయలేవా? అంత బ్యాడ్గా వేసినావని నువ్వు అంటున్నావు. బ్యాడ్గానే వేసినావా? అంటే కావాలనే వేసినావా ఇట్లా? మంచిగా చేయలేవు కూతురు, కావాలనే నువ్వు బ్యాడ్గా వేసినావా? చేసినావా? నా మమ్మీకి మేకప్ నచ్చితే బాయ్ బాయ్. ఇట్లా వేసింది నా చిట్టితల్లి మేకప్ అయితే. ఈ కాదు చూడండి, ఫౌండేషన్ బాగా వేసింది. ఫౌండేషన్ వేసినాక మేకప్ కూడా బాగా వేసింది. మేకప్ కాంపాక్ట్ పౌడర్ బాగా వేసింది. కాంపాక్ట్ పౌడర్ బాగా వేసింది కానీ నేను ఓకే పర్లేదు బాగానే వేస్తుంది అనుకున్నా. ఇక్కడ ఇక లిప్స్టిక్ కాడికి వచ్చే వరకు తుస్ అయిపోయింది. లిప్స్టిక్ కాడికి వచ్చే వరకు మొత్తం తుస్ అయిపోయింది. తర్వాత ఇక తనకి దయ్యం గుర్తుకొచ్చినట్టుంది. మొత్తం దయ్యం మేకప్ అయితే వేసేసింది. ఈ మేకప్ కనుక మీకు నచ్చినట్టయితే నిజంగానే కామెంట్ చేయండి. అందరూ మా షైనీ పాపకి ఎంత రేటింగ్ ఇస్తారో చెప్పొద్దటి మేకప్ గురించి. ఏమైంది? ఇది లిప్స్టిక్ అంటితే ఇక చీరకపోయిందట చూడండి. సో ఇది ఫైనల్ లుక్, మా షైనీ పాప వేసిన మేకప్ లుక్ ఇది. మీకు కనుక నచ్చితే నిజంగానే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.